నమస్తే, నేను మీ రవీంద్రబాబు. తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ఎంప్లాయీస్ ఉన్న ఒక సంస్థ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, TGSRTC. అంత పెద్ద సంస్థ ప్రతి సంవత్సరం లేదా ఫ్రీక్వెంట్గా ఎంప్లాయీస్ ఉద్యమ బాట పడతా ఉన్నారు. సంస్థ నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉందని గవర్నమెంట్ వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఆర్టీసీకి వస్తూ ఉంది? దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, ప్రజల అందరి మీద ఉంది. ఈ విషయం గురించి తెలంగాణ స్టేట్ ఆర్టీసీ ఏం జరుగుతుంది నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. స్టేట్లోనే అతిపెద్ద సంస్థ. ఎందుకంటే 9,384 బస్సెస్ ఉన్నాయి. అందులో 6,415 ఓన్ బస్సెస్, 2,766 హైర్డ్ బస్సెస్. అదేవిధంగా డైలీ అప్రాక్సిమేట్లీ 32.59 కిలోమీటర్స్ నడపబడుతున్న వ్యవస్థ ఇది. 60 లక్షల ప్యాసింజర్స్ డైలీ దీన్ని వాడుతూ ఉన్నారు, ఇంక్లూడింగ్ 35 lakhs ఉమెన్ అండర్ మహాలక్ష్మి స్కీమ్. మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి తెలంగాణ ఆర్టీసీకి 471 crores, మంత్లీ ఎక్స్పెండిచర్ 251 crores, శాలరీస్, పిఎఫ్, పెన్షన్స్ ఇవన్నీ కూడా. టోటల్ ఎంప్లాయీస్ 43,373, అందులో 13,800 రిటైర్ అయ్యారు. మరి డిపోస్ 97 డిపోస్, 364 బస్ స్టేషన్స్, రూట్స్ 3,328 రూట్స్లో ఇది ఆపరేట్ చేయబోతూ ఉంది. అదేవిధంగా యాన్యువల్ గ్రాస్ రెవెన్యూ కనుక చూసినట్టయితే ఫర్ ద ఇయర్ 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో 104 crores, ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో 629 crores. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కూడా ఆర్టీసీకి ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు చూసినట్టయితే 9,897 crores. ఆ లయబిలిటీస్ కూడా ఆర్టీసీకి ఎక్కువ ఉన్నాయి. మరి ఇంత పెద్ద సంస్థగా చెప్పబడుతున్న ఆర్టీసీకి ఎంప్లాయీస్ డిమాండ్స్ ఏంటి అసలు? అందులో పెండింగ్ ఉన్నాయి ఏంటి? గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? ఏం జరుగుతుంది? ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఎంప్లాయీస్ ఈ ఆర్టీసీని మెర్జర్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని. అంటే 43,000 ఆర్టీసీ ఎంప్లాయీస్ని తెలంగాణ గవర్నమెంట్ సర్వీసెస్లో విలీనం చేయమని అడుగుతున్నారు. దీనికి ఎస్టిమేటెడ్ యాన్యువల్ బడ్జెట్ 3,000 crores స్టేట్ ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది ఎడిషనల్గా. ఇది ఏదైతే ఉందో ఈ ఇష్యూ ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ ఎంప్లాయీస్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా ఇంకా పరిగణించలేదు. ఇది ఒక ప్రధాన డిమాండ్గా వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ ఎంప్లాయీస్ని స్టేట్ ఎంప్లాయీస్గా కన్వర్ట్ చేశారు, తీసుకున్నారు. అదే డిమాండ్ ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తూ ఉంది. దాని సాధ్యాలని ప్రభుత్వం ఒక కమిటీ ద్వారా చర్చించి వయబులా కాదా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా ఎంప్లాయీస్ ఇంకొకటి కోరుకునేది ఏంటంటే పే రివిజన్ కమిషన్, PRC ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2017 21% ఫిట్మెంట్తో ఏదైతే ఇవ్వాలో అది ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నారు. దానివల్ల ప్రభుత్వానికి 418 crores ఎడిషనల్ బర్డన్ వస్తుంది. అది అయినప్పటికీ వీళ్ళు ఏప్రిల్ 2024 నుంచి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేశారు, అది కొంత శుభవార్త. ప్రావిడెంట్ ఫండ్కి CCS డ్యూస్ కూడా థర్డ్ పాయింట్ కొంత పెండింగ్ ఉంది. దాదాపుగా 1,000 crores ఇంకా పిఎఫ్లోను CCSలోను డిపాజిట్ చేయాలా. లీగల్ నోటీస్ అది పంపించారు, ఇప్పుడు కూడా అది ఇంకా స్క్రూటినీ స్థాయిలోనే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఫోర్త్ పాయింట్, ప్రైవేటైజేషన్ని ఈ ఎంప్లాయీస్ అపోజ్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ చెయ్యొద్దు, దానివల్ల బస్సులు ప్రైవేటు తీసుకొని నడపడం వల్ల లాస్ వస్తుందని అంటున్నారు. తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ గవర్నమెంట్ ద్వారానే తీసుకొని నడిపించాలని కోరుతూ ఉన్నారు. ఆ డిమాండ్ కూడా ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ఎలక్ట్రిక్ బస్సెస్ 1,000 బస్సెస్ EV బస్సెస్కి ఆల్రెడీ గవర్నమెంట్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, అది కూడా మంచి విషయం. లేబర్ లా ఇంప్లిమెంటేషన్ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ కోరేది ఏంటంటే మోటార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు. అది కూడా ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. తర్వాత వీళ్ళు ఇండెఫినెట్ స్ట్రైక్
ఆల్రెడీ మొన్న మే నెలలో చేస్తామని ఒక నోటీస్ ఇచ్చారు. సరే, సుదీర్ఘమైన మంతనాలు ఇది తర్వాత ప్రస్తుతానికి ఫర్ ద టైం బీయింగ్ ఆ స్ట్రైక్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ ఆర్టీసీకి రావాల్సిన అవుట్ స్టాండింగ్ లయబిలిటీసు ఏదైతే 9,897 crores ఉన్నాయో దాని మీద కొంత ఇంక్లూడింగ్ లోన్స్, ఎంప్లాయీస్ డ్యూస్తో కూడా కలిపి దీన్ని రికవరీ చేయాల్సిన అవసరం ఉంది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఫైండింగ్స్ ఒక్కసారి ఆర్టీసీ మీద మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022కి 1,986 crores లాస్ అనేది కూడా చెప్పబడతా ఉంది. ఆ లాస్కి కారణం ఏమిటంటే ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ అనేది ప్రధానంగా కాగ్ వాళ్ళు ప్రస్తావించారు. ఇది కంటిన్యూస్గా ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చాలా సంవత్సరాల నుంచి దీని మీద ధ్యాస పెట్టలేదు గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వాలు కానీ. ఈ ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ విషయం కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. నష్టాల బాటలో ఉన్న తెలంగాణ స్టేట్ ఆర్టీసీని లాభాల బాటలో పయనించటం కోసం ప్రభుత్వము, ఆర్టీసీ సంస్థ, దానికి సంబంధించిన ఎంప్లాయీసు, ప్రజలు అందరూ సహకరించాలి. ఇక్కడ ప్రజలు అన్నమాట ఎందుకు అంటున్నానంటే చాలా వరకు ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఉపయోగించుకున్నట్టయితే ఆర్టీసీకి కొంత ఉపయోగం జరుగుతుంది. ఎంప్లాయీస్ విషయానికి వచ్చినట్టయితే మేనేజ్మెంట్కి సహకరించటం వల్ల కొంత లాభాల బాటలో ప్రయాణించడానికి అవకాశం ఉంది. మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ దీన్ని ఇంకా ఎక్కువ లాభాల బాటలోకి పయనించడానికి తీసుకోవాల్సిన చర్యల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన హైర్ బస్సెస్ తగ్గించటం కానీ, సొంతగా బస్సెస్ డెవలప్ చేసుకోవటం కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేసుకోవటంలో కానీ దృష్టి పెట్టి ఆటోమేషన్ విషయంలో దృష్టి పెట్టి ముందుకెళ్ళినట్టయితే తెలంగాణ స్టేట్ ఆర్టీసీలో సమస్యలు తగ్గిపోయి లాభాల బాట పయనించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చర్యలు తీసుకోగలరు. ఆర్టీసీ లాభాల బాటలోకి త్వరగా వెళ్తుంది అని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దు.